కావ్య మాత్రమే నిన్ను ప్రేమించిందా, లేక నువ్వు కూడా కావ్యాన్ని ప్రేమించావా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంకుల్. కావ్య లేందే నేను బ్రతకలేను. నా చెల్లెలు పెళ్లి జరిపించడానికి నువ్వెవడిరా? అదెవరో రోడ్డును పోయేవాడిని ప్రేమిస్తే పెళ్లి చేయడానికి నేనేమన్నా పిచ్చాడు అనుకున్నావా? అది నా చెల్లెలు, నా ఇష్టం. దాన్ని హౌస్ అరెస్ట్ కాకపోతే అడ్డంగా నరికేసుకుంటాను. నువ్వు మేజర్వేనన్నమాట. నువ్వు శ్రీనుని ప్రేమిస్తున్నావా? అతన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నీ చెల్లెల్ని తన ఇష్టపడ్డ వాడితో పెళ్లి జరిపించబోతున్నా. అది నీతో చెప్పి మరీ చేయబోతున్నా. నీకేం చేతనైతే అది చేసుకో. మా కన్న కూతురెలకు మాకు కన్యాదానం చేసే అవకాశం ఇవ్వలేదు. నీ వల్లైనా అదృష్టం కలిగినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. సుందరం, నువ్వా? లేగు. ఏంటి సుందరం ఇది? నువ్వు నా కాళ్ళ మీద పట్టవేంటి? మీరు నా దృష్టిలో ఆ భగవంతుడి కంటే కూడా ఎక్కువ సార్. మీకు పాదాభివందనం చేయటమే కాదు, మీకు నిలువెత్తు పాలాభిషేకం చేసినా కూడా తక్కువే సార్. ఏంటి సుందరం, నన్ను మరీ భగవంతుడిని చేసేస్తున్నావు. నేనేం చేశాను చెప్పు? ఇంతకంటే ఏం చేయాలి సార్? ఎవరైనా అపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయాలని చూస్తారు, కానీ నేను మీకెంతో అపకారం చేసినా మీరు మాత్రం నాకెంతో ఉపకారం చేశారు. హరి ఆలోచనలో భాగం పంచుకొని మీ బిజినెస్ నాశనం అవటానికి కారణం అయ్యాను. కానీ ఇవేమీ మీరు మనసులో పెట్టుకోకుండా హరి చేతుల్లో చావలసిన నా తమ్ముణ్ణి హరి చెల్లెలికే ఇచ్చి పెళ్లి జరిపించారు. మీరు మహానుభావులు సార్, మహానుభావులు. జరిగిన దాంట్లో నీ తప్పేముంది సుందరం? నువ్వు హరి దగ్గర పనిచేస్తున్నావు. ఆయన ఏం చెబితే అది చెయ్యాలి కాబట్టి చేశావు. అయినా నేను ఈ పెళ్లి చేసింది నీకోసమో, నీ తమ్ముడి కోసమో, లేకపోతే ఆ హరి మీద కోపంతోటో కాదు. ఇదిగో ఈ చిట్టి తల్లి సంతోషంగా ఉండటం కోసం. ఏది ఏమైనా మీ వల్ల నాకు మేలే జరిగింది సార్. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. తన చెల్లెల్ని ప్రేమించాడని తెలిస్తేనే ఆ హరి చావు దెబ్బలు కొట్టాడు. అలాంటిది పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే అంత తేలిగ్గా వదలడు సార్. మీరే నా తమ్ముని రక్షించాలి. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. పద. ఆగు! అవుతానులేవయ్యా హరి. ఎంత నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించకపోయినా ఆ మాత్రం సాంప్రదాయాలు తెలియని వాడిని కాదు. సాంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చిన తర్వాతే వధూవరులని లోనికి తీసుకొస్తాను. అమ్మా ప్రియా, ఈ ఇంటి కోడలివి. అఫ్కోర్స్ ఒకప్పుడు నా కూతురు అనుకో. లోపలికెళ్ళి హారతి తెచ్చి నీ ఆడపడుచుని లోనికి ఆహ్వానించు. హారతి ఇవ్వడం కాదు, దీన్ని అడ్డంగా నరికేయాలి. నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడుతుందా? అయినా తప్పు దీనిది కాదులే. వెనుకుండే దాన్ని బొమ్మలా గాడిస్తున్నా నీది. నా దెబ్బ రుచి చూసి కూడా ఇంకా నాతో పెట్టుకోవాలనుకుంటున్నావంటే ఇలా కట్టుబట్టలతో బ్రతికే అదృష్టం కూడా ఆ భగవంతుడు నీకు ఇవ్వలేదన్నమాట. ఆ భగవంతుడి నిర్ణయం అదే అయితే అలాగే జరుగుతుందిలే హరి. అయినా ఇప్పుడు నా గొడవ ఎందుకులే.
కొత్త దంపతుల్ని అంతసేపు గడప దగ్గర నించోబెట్టకూడదు. లోనికి తీసుకురా. అమ్మా ప్రియ, వెళ్ళి హారతి తీసుకురా. కొత్త దంపతుల్ని అంతసేపు గడప దగ్గర నించోబెట్టకూడదు. లోనికి తీసుకురా. అమ్మా ప్రియ, వెళ్ళి హారతి తీసుకురా. ఏం రాజేంద్ర, నువ్వు తీసుకెళ్లి పెళ్లి జరిపిస్తే ఇంట్లో పెట్టుకోవడానికి నేనేమన్నా పిచ్చోడ్లా కనిపిస్తున్నానా నీకు? ఇది ఎప్పుడైతే నా మాట కాదని నీ వెంట వెళ్ళిందో అప్పుడే నా దృష్టిలో చచ్చిపోయింది. అసలు నాకు చెల్లెలే లేదనుకుంటాను. అది మళ్ళీ నా ఇంట్లో కాలు పెడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎందుకంత ఆవేశపడతావు హరి? ఇలాగే ఒకరోజు నా కూతురు నాకు ఇష్టం లేకుండా నీ తమ్ముండి పెళ్లి చేసుకున్నప్పుడు మేమందరం కాదన్నా పెద్ద ఆదర్శవాదిలా ఇంట్లో తీసుకొని వచ్చి కూర్చోబెట్టావు కదా. ఇప్పుడు నీ చెల్లెల దగ్గరకు వచ్చేసరికి నీ ఆదర్శమంతా ఏమైపోయింది? అప్పుడొక న్యాయము, ఇప్పుడొక న్యాయమా? ఇది నీ ఇల్లమ్మా. నీ ఇంట్లోకి నువ్వు రావటానికి ఒకరి అనుమతి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ భగవంతుడి నమస్కారం చేసుకొని లోపలికి రండి. ఆయన దీవెనలు ఈ హారతి కంటే చాలా గొప్పవి. చూడమ్మా, చూడండి, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. పదండి. ఆగండి. ఇంకొక్కసారి ఇంటి గడప తొక్కావంటే ఒరే హరి, పిరికి వాడిలా తలుపేసుకున్నావేంట్రా? గోడౌన్లు తగలపెట్టడం, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయటం కాదురా. నీకు దమ్ముంటే పెళ్లి చేసుకొని ఇంటికొచ్చిన చెల్లెల్ని నీ ఇంట్లో పెట్టుకోరా. బాధపడకమ్మా. ఎన్నో పరువు తక్కువ పనులు చేసిన మీ అన్నయ్యకి నిన్నింట్లో పెట్టుకుంటే పరువు పోతుందంట. పిరికి సన్నాసి. అయినా ఇలాంటి నీచుడైన అన్నయ్యకి చెల్లెలుగా ఉండటం కంటే నా బిడ్డగా నా ఇంట్లోనే ఉందవు గాని. పదమ్మా, పదబాబు. ఇదేంటి? అప్పుడనగా సీనుని కావ్యాన్ని తీసుకుని హరింటికి వెళ్ళొస్తానన్నారు. ఇంకా రాలేదేంటి? కొంపతీసి ఆ హరితో ఈయనేం గొడవ పడట్లేదు కదా?
ఏంటండి హరి ఇంటికి తీసుకెళ్తానన్నారుగా, తీసుకెళ్ళలేదా? తీసుకువెళ్ళాను బోనా. ఆ హరికి మనసు మాత్రమే ఇరుకనుకున్నాను, ఇల్లు కూడా ఇరుకైపోయిందట. అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. ఏంటండి హరి ఇంటికి తీసుకెళ్తానన్నారుగా, తీసుకెళ్ళలేదా? తీసుకువెళ్ళాను బోనా. ఆ హరికి మనసు మాత్రమే ఇరుకనుకున్నాను, ఇల్లు కూడా ఇరుకైపోయిందట. అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. నేనిప్పుడే అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఈయన అక్కడ ఏదో గొడవ పెట్టుకుని ఉండే ఉంటారని. అనుకున్నట్టే అయింది. అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం హరికి ఇష్టం లేదు. మీరంటే అస్సలు ఇష్టం లేదు. మీరే దగ్గరుండి పెళ్లి జరిపించారంటే ఆ హరి ఎలా ఒప్పుకుంటాడని అనుకున్నారు? ముందే మనతో పాటు మన ఇంటికి తీసుకొచ్చుంటే ఏ గొడవ లేకుండా పోయేది. వాడు ఇష్టపడ్డాన్ని మనం ముందే అనుకుంటే ఎలా బోనా? తోడబుట్టిన చెల్లెలు మెడలో మంగళసూత్రంతో కనిపిస్తే వాడి మనసు కరిగిపోతుందేమోనని చిన్ని ఆశతో వెళ్ళాను. కాని వాడి బుద్ధి వాడు చూపించాడు బోనా. పోనీలండి, మన ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశారు. మనకు ఆడపిల్లున్నా ఏ అచ్చట ముచ్చట తీరలేదు. కావ్య వల్ల నా ముచ్చట తీరుతుందేమో. ఉండండి, లోపలికెళ్ళి హారతి తీసుకొస్తాను. కుడికాలు పెట్టి లోపలికి రండి. మురళి, త్వరగా రా, టిఫిన్ పెడతాను. థ్యాంక్స్ అండి. ఎందుకు? మీరు చేసిన సహాయం వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడింది. నేనేం చేశాను? కావ్య గురించి మీరు మా బాబాయ్తో చెప్పబట్టే కదా ఈరోజు తను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోగలిగింది. లేకపోయుంటే తన పరిస్థితి ఏమైపోయి ఉండేదో. ఇందులో నేను చేసింది ఉందండి. మీరు మీ బాబాయ్తో చెప్పలేరు కాబట్టి నా ద్వారా తెలియజేశారు. నేను మధ్యలో జస్ట్ పోస్ట్ మ్యాన్లా పనిచేశానంతే. మిగతా పనంతా మీ బాబాయే చేశారు. ఇందులో క్రెడిట్ ఏదైనా ఉంటే అది మీ ఇద్దరికే దక్కుతుంది. అయినా హరికి ఇదేం పాడుబుద్ధి? సొంత చెల్లెలను కూడా చూడకుండా హౌస్ అరెస్ట్ చేశాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆస్తి కోసం సొంత తమ్ముడి చేత తప్పటడుగులు వేయించి రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించిన దుర్మార్గుడైనా ఇక ఒక అనామకుడు, ఆస్తి అంతస్తు లేనివాడు తన ఇంటికి అల్లుడుగా రావడానికి ఒప్పుకుంటాడా? పోనీలేండి, ఎలాగైతేనే మంచివాళ్లకెప్పుడు మంచే జరుగుతుందని ఆ భగవంతుడు ఇంకోసారి నిరూపించాడు. అసలు కావ్య పెళ్లి నా చేతుల మీదుగా నేనే జరిపిద్దామనుకున్నాను. నా చేతుల మీదుగా కాకపోయినా మా బాబాయ్ చేతుల మీదుగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకోసం మీరు ఏమీ ఆలోచించరు, మీ సమస్యల గురించి అస్సలు పట్టించుకోరు. కానీ ఎదుటి మనిషికి మంచి జరిగితే మాత్రం చాలా సంతోషపడిపోతారు. ఆ రోజు కిడ్నాప్ అయిన మున్ని తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే. ఎదుటి మనిషి సంతోషాన్ని కోరుకునే మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. మనకు కావాల్సిన వాళ్ళ సంతోషాన్ని కాకపోతే ఇంకెవరి సంతోషాన్ని కోరుకుంటాం? అలా అయితే నా భార్య గురించి ఏమనాలి? కన్నబిడ్డను వదిలి ఇన్ని రోజులైనా తను ఎలా ఉంది, ఏం చేస్తుంది అని కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసిందా? కానీ మీకు ఏ సంబంధం లేకపోయినా పాపని వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు కన్నతల్లి కంటే ఎక్కువగా బాధపడ్డారు. ఏ స్వార్థమూ లేకుండా ఎదుటి మనుషుల్ని చాలా తక్కువ మంది ప్రేమిస్తారు. అందులో మీరు ఒకరు. చాలేండి, ఇక్కడే ఉంటే ఇంకా మీ పొగడ్తలతో ముంచెత్తేలా ఉన్నారు.
పాప చేత హోంవర్క్ చేయించాలి. నేను వెళ్తాను. హ్మ్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి